సీనియర్ నాయకులు కాంగ్రెస్లో చేరడం అభినందనీయం, హర్షణీయమని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రజాసేవ భవన్లో 23వ వార్డు తాడిగూడ బీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్ కోఆప్షన్ మెంబర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతో పాటు మహాలక్ష్మివాడ, తాటిగూడ కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో హస్తంగుటికి చేరారు. వారందరికీ కంది శ్రీనివాసరెడ్డి కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాహుల్ గాంధీ పుట్టినరోజు కాంగ్రెస్లోకి రావడం చాలా సంతోషకరమని అన్నారు. పదవులను ఆశపడని వ్యక్తి రాహుల్ గాంధీ అన్నారు. వారది త్యాగాల కుటుంబమని కొనియాడారు. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఇండియా కూటమి అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. అటు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో అద్భుతమైన పాలన సాగుతుందని, అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయని తెలిపారు. ఎవరైనా మంచి పనులు చేయడం ద్వారానే ప్రజలు చేరదీస్తారని అన్నారు. రాబోయే అన్ని ఎన్నికల్లో ఆదిలాబాద్లో కాంగ్రెస్ను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజలకు సేవకులుగానే సేవలందిద్దామని, కాంగ్రెస్ను బలోపేతం చేద్దామని పేర్కొన్నారు. ఈ రోజు ఒక ముఖ్యమైన రోజు కాంగ్రెస్ పార్టీ చరిత్రలో. ఇదే రోజుని ముహూర్తంగా పెట్టుకొని సంజయ్ గారు, అలాగే మన సీనియర్ కౌన్సిలర్లు 5 సార్లు కౌన్సిలర్గా గెలిచినటువంటి గంధర్ రాజు గారు కౌన్సిలర్, అలాగే 3 సార్లు కౌన్సిలర్గా గెలిచినటువంటి చందా నర్సింగ్ గారు, వీరందరూ కూడా, సంజయ్ గారు, వీరందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఈరోజు మన నాయకుని పుట్టినరోజు. రాహుల్ గాంధీ గారు, దేశానికి కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు ఈరోజు. ఈ రోజునే ముహూర్తంగా పెట్టుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. ఎన్ని అవంతరాలు ఎదురైనా బడుగు బలహీన వర్గాల రక్షణే ధ్యేయంగా 400 సీట్లు ఇస్తే కనుక రాజ్యాంగాన్ని రద్దు చేస్తామనేటువంటి దురహంకారంతో నరేంద్ర మోడీ గారు ప్రవర్తిస్తే దాన్ని అడ్డుకొని బీజేపీని 240 సీట్లకే పరిమితం చేసి నరేంద్ర మోడీ యొక్క మెడలు వంచి దురహంకారాన్ని వంచినటువంటి రాహుల్ గాంధీ గారు ఏనాడు పదవులు చేపట్టలేదు. 1989లో రాజీవ్ గాంధీ గారు తర్వాత ప్రధానమంత్రిగా, వారి కుటుంబంలో ఎవరు కూడా ప్రధానమంత్రి కాలేదు. రాహుల్ గాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ, వీళ్ళకి ఎన్నోసార్లు అవకాశం వచ్చినా ప్రధానమంత్రి పదవి చేపట్టలేదు. దేశ సేవగా అంకితమైనరు. వారి పుట్టినరోజు నాడు సందర్భంగా ఈరోజు 2 కౌన్సిలర్లు ప్లస్ ఒక కోఆప్షన్ మెంబర్ వీరంతా కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉంది. వీరి అనుభవాన్ని, ఎంత మంచి అనుభవాన్ని అంటే సంజయ్ గారికి మంచి పేరున్నది. ఆయన అనుభవాన్ని అంతా కూడా కాంగ్రెస్ పార్టీని మేము తప్పకుండా వాడుకుంటాం. వారి వార్డులలో ఖచ్చితంగా అభివృద్ధి పనుల్ని పరిగెత్తిస్తాం. అలాగే కార్యకర్తలందరూ ఎంత క్రమశిక్షణతో కాంగ్రెస్ పార్టీలోకి చేరడం